అందరికీ నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను పండగకి. చూడండి వాళ్ళు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. మా అక్క వాళ్ళు దుర్గమ్మ పండగ చేస్తారు చూడండి. అక్క వాళ్ళు పొద్దున్నే లేసి స్నానాలు చేసి గుడి మొత్తం కడిగి ఎలా పూజిస్తున్నారో చూడండి అక్క అమ్మయ్య. గుడి చుట్టూ కుంకుమ పసుపు బొట్లు పెట్టి నా ఇంట్లో శుభకార్యం ఉంటే ఒకరికొకరికి సాయం చేసుకొని పని చేసుకుంటే పని తొందరగా అవుతుంది కదండి. పొద్దున్నే లేసి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం మామయ్య పోయి తెచ్చాడు. మా అక్క వాళ్ళైతే ఒకరికొకరు సాయం చేసుకుంటే పని మొత్తం తొందరగా కంప్లీట్ చేసుకున్నారు. మా అక్క వాళ్ళు దుర్గమ్మ పండగకి మేకను కోస్తారు. నేనే వెళ్ళి మేకలు గట్ల తెచ్చారు. ఈ లోపల మొత్తం ఎర్రమట్టితోని అలికారు. పూలతోని మొత్తం డెకరేషన్ చేశారు. ఈ లోపల డెకరేషన్ ఇలా చేశారు చూడండి పూలతోని. మేము దేవుడికి ప్రసాదంగా అరిసెలు పెడతాము. అమ్మ అక్కలు అరిసెలు చేస్తున్నారు. దేవుడికి ముందట ఇలా దారం కట్టి అరిసెలు పెడతారు. ఇలా అక్క ప్రసాదం పెట్టి దీపం పెడుతుంది చూడండి. అక్క వాళ్ళకి అదో ఇదో నేను కూడా సహాయం చేశాను వాళ్ళకి. నాతోని హరి కూడా వచ్చింది నీళ్లు పట్టుకెళ్ళడానికి. మేకండి కోయడానికి తెచ్చింది. మామయ్య కోసి కూర వండడం కూడా స్టార్ట్ చేసి అక్క వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే మా మామయ్య కూర వండుతాడండి చూడండి. మటన్ చూడండి ఎంత అయిందో. అక్క వాళ్ళ పిల్లలు ఊరు చూపించడానికి తీసుకెళ్లారు. దూడ చూడండి ఎంత చిన్నగా ఉందో. చెట్టు చూడండి మామిడికాయలు ఎన్ని ఉన్నాయో. అలాగే అక్కడున్న హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్లారు. మా హరి చూడండి పొలాల మించి ఎలా ముద్దుగా నడుచుకుంటూ వస్తుందో. పల్లెటూరు అంటే పొలాలే గుర్తొస్తాయి కదా. అలాగే పొలాలకు వెళ్ళి కళ్ళు తెచ్చాం చూడండి. పండగలంటే మన తెలంగాణలోకి గుర్తొచ్చేటి ముక్క సుక్క కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.